हरे ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातम् तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 189వ పాఠము 18/9/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరిలో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఇక్కడ అధ్యయనం అంతా ఎలా సాగుతుంది? ఎదురుగా ఉన్న దాని ఆధారంగా మనకి ఏదైతే తెలియబడుతూ ఉందో, మన పంచేంద్రియాలకు అందుతూ ఉందో దాని ఆధారంగా, అంటే బాహ్యంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని ఆధారంగా ఆంతరముగా లోపల దాగి ఉన్నది ఏదైతే ఉందో, ఈ బయట ఉన్న దాన్ని నడుపుతూ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ బయటది ఒక్కదాన్ని తెలుసుకోవటం వల్ల అది పూర్తి కావటం లేదు. పూర్తి అవ్వాలంటే దీని వెనుక ఉన్నది కూడా రహస్యంగా దాగి ఉన్నది ఏదైతే ఉందో అది కూడా మనం తెలుసుకుంటే కానీ ఈ రెండు కలిపితే ఒకటవుతుంది. అప్పుడు పరిపూర్ణమవుతుంది. తెలుసుకోవాల్సింది ఏదైతే ఉందో అది పరిపూర్ణమవుతుంది. అంటే మనం ఏది వదిలేయటం లేదు. ఉన్నదాని ఆధారంగా ఈ ఉన్నదాన్ని కూడా కలుపుకుంటూ మనకి ఏదైతే కనపడటం లేదో, తెలియటం లేదో దాన్ని దీనికి కలుపుతున్నాం. తెలిసిన దాన్ని తెలియని దానితో కలిపి, తెలిసినది తెలియనిది కలిపి తెలుసుకోవలసినది మన స్వస్వరూపం. అది అట్లా అధ్యయనం సాగుతూ ఉంది మనది. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్
ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. సృష్టి ఎట్లాగైతే 4 విధాలుగా బయటకు వచ్చిందో, 4 స్థాయిల్లో, 4 స్థితులుగా, అట్లా 4 రకాలుగా ఈ సీక్రెట్ డాక్టర్ని ఇటుదిప్పి మొత్తానికి దానిగా మారిపోయేటట్టుగా వ్యవహారం జరుగుతుంది ఇక్కడ. అట్లాగే ఈ 4 ఎందుకని 4తో ఎలాగా జరుగుతుంది అంటే, ఇది దేనికి సంకేతము అంటే మనకి కీబోర్డ్ 4తో కూడి ఉన్నది, 4 మీటర్లతో కూడి ఉన్నది కీబోర్డ్ ఒకటి. కలర్, సౌండ్, షేప్, నెంబర్, ఆ 4టికి ప్రతీకగా ఇక్కడ ఈ 4 వచ్చినాయి మనకి. గురించి, దానిని, దాని యందు, దానిగా. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఇప్పుడు మనం మాస్టర్ ఎకరాల కృష్ణమాచార్య అందించినటువంటి స్పిరిచువల్ సైకాలజీ గ్రంథంలోని ది ఆకల్ట్ కీబోర్డ్ అన్న విషయం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది మళ్ళీ వేరే డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే డిఫరెంట్ అనేది లేదు. ఇక అన్ని ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్షిప్. అంతకుముందు ఏదైతే ఒక విషయం చెప్పుకుంటూ మనం ఆ ఫస్ట్ స్టాంజాలోనే, మొదటి స్టాంజాలోనే 8 శ్లోకాలు వివరించుకుంటూ 9వ శ్లోకంలో ప్రథమ భాగంలో ఉండగా మనకి దీనికి సంబంధించిన అభ్యర్థన వచ్చింది. నెంబర్, దీని యొక్క విషయం వివరించండి అని. అందువల్ల దీంట్లోకి వచ్చాం. అయితే మనము ఈ 9 శ్లోకంలోకి, ఈ 8 శ్లోకాలు పూర్తిగా ఏదైతే వివరించుకున్నామో దానికి అనుబంధంగానే, దానికి ఇంటర్ రిలేషన్షిప్ గానే ఈ నెంబర్స్, ఈ విషయం కూడా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా మనం అంతకుముందు చెప్పుకున్న దానికి జోడిస్తే అది మరింత సమగ్రంగా మనకి అర్థమవటానికి వీలవుతుంది, అవగాహన అవటానికి. ఏదైనా కానీ దీంట్లో ఉన్నదే ఒక దాంట్లో నుంచి ఇంక బయటకు వెళ్ళటానికి లేదు మనకి. అదే చోటు, ఆ చోట్లోనే అక్కడక్కడ తచ్చెట్లాడుతున్నాం. ఎక్కడ తచ్చెట్లాడినా అంతకు ముందు ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఉన్న దీనికి సంబంధం ఉంటుంది. ఒక ఇంట్లో 5 గదులు 6 గదులు ఉంటాయి. ఇప్పుడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటున్నాయి కదా, 3 బెడ్రూమ్లు.
ఒక హాలు, ఒక కిచెను, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికి దానికి సపరేట్‌గా ఉన్నాయా? మొత్తం ఒకదానికొకటి అన్యోన్యాశ్రయముగా ఇంటర్ రిలేషన్‌షిప్‌తో ఒకదానికొకటి ఆధారంతో. ఒకటి లేకుండా మిగతాయి ఉండటానికి అవకాశం లేదు అన్నట్టుగా ఆ మొత్తం కలిపి ఒక యూనిట్‌గా ఎలా ఉంది. ఇట్లా ఈ సృష్టి మొత్తం ఒక యూనిట్‌గా ఉంది. ఇవన్నీ కలుపుకొని. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? కీబోర్డ్ అనేది ఒకటి ఉంది అన్న విషయము మనం గమనించకుండానే కీబోర్డ్‌తో పనిచేస్తూనే కీబోర్డ్ అన్న విషయం మనకి అవగాహన లేకుండా, కీబోర్డ్ అన్న విషయం మన దగ్గర ప్రస్తావన లేకుండా జరిగిపోతూ ఉంది. కానీ నిరంతరము ఆ కీబోర్డ్ చేతిలోనే ఉంది. దాన్ని నొక్కుతూనే మనం ముందుకు కదులుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది? He loses while he gains in the mundane world. అంటే భౌతికత, ఆధ్యాత్మికత 2 భాగాలుగా ఉండిపోయినాయి. రూపము, జీవము. మనం భౌతిక జీవితంలో చాలా పొందుతున్నాం. ఈ కీబోర్డ్‌తోనే ఆపరేట్ చేస్తూ, ఈ కీబోర్డ్‌ని ఆపరేట్ చేస్తూ కలర్, సౌండ్, షేప్, నంబర్ అన్న ఈ 4గిటితోనే చాలా పొందుతున్నాం మనం ఈ భౌతిక జగత్తులో. కానీ ఆ మేరకు ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికకి సంబంధించిన దాంట్లో అది కోల్పోతున్నాం. అంటే ఒక దాంట్లో ఎక్కువ వచ్చిందంటే అర్థం ఏంటి? ఇది బ్యాలెన్స్. ఈ సృష్టి మొత్తం బ్యాలెన్స్, సమతూకంతో ఉన్నది. ఒక తక్కెడలో కొంచెం ఎక్కువ ఉంది అంటే అర్థం అది కిందకు దిగుతుంది, తక్కువైంది పైకి ఎగుస్తుంది. ఇంకో పక్కన తక్కెడ పైకి లెగుస్తుంది. ఆ సిబ్బి 2 సిబ్బులతో ఉంటుంది త్రాసు. ఒక సిబ్బి ఎక్కువగా ఉంది అంటే బరువు, ఇంకో సిబ్బిలో ఉన్న విషయం తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఇందువల్ల మనం మండేన్ వరల్డ్ గురించి, భౌతిక ప్రపంచం గురించి ఎక్కువ చూసుకున్నాము అంటే, ఇక్కడ పొందటానికి మనం ప్రయత్నించాము అంటే ఆటోమేటిక్‌గా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి మనము ఆ మేరకు కోల్పోవటం జరుగుతుంది. అందువల్ల మనం ఈ కీబోర్డ్‌తో అటు భౌతిక ప్రపంచం, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచం ఈ రెండిటిని సమంగా మనము పొందటం, ఎక్కడ కోల్పోవటం అన్నది లేకుండా, అలాగే పొందటము, కోల్పోవటం లేకుండా యథాతథ స్థితిలో ఉండడం సమంగా. న్యాయస్థానాల ముందు, మరి కోర్టుల ముందు ఎలాగుంటుంది? ధర్మదేవత సమతూకంతో ఉన్న త్రాసుని పట్టుకుని ఉంటుంది. సృష్టి యొక్క స్థితి ఏంటి? సమతూకం. ఆ సమతూకాన్ని మనం పొందుతాం. అయితే ఇప్పుడు మనం ఏమవుతుంది? మన స్థితి భేదం చేత మండేన్ వరల్డ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల, మనకు దానికి సంబంధించిన ఆలోచనలు రావటం వల్ల మనం మండేన్ వరల్డ్‌కి, అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ ఆ మేరకి ఆధ్యాత్మికతకి సంబంధించి కొంత కోల్పోతున్నాం. ఇక్కడ జరుగుతోంది. కానీ ఆధ్యాత్మికతది అట్లాగే భౌతికతది రెండిటిని కలిపి సమంగా పొందటం అనేది ఈ కీబోర్డ్‌తోనే. మళ్ళా కీబోర్డ్ వేరే, ఆధ్యాత్మికతకు ఒక కీబోర్డు, భౌతికానికి ఒక కీబోర్డు లేదు. ఒకే కీబోర్డు రెండిటికి పనిచేస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆ పద్ధతిలో పని జరుగుతుంది మన ద్వారా. ఇక్కడ చాలా
చాలా మైన్యూట్గా సన్నటి పొరలాంటిది అన్నట్టుగా. ఏంటి, ఒక పక్కన జరగవలసింది జరుగుతూ ఉన్నది. ఈ సృష్టి మొత్తం కూడా క్రమ పద్ధతిలో ముందుకు జరుగుతూ ఉంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవి సృష్టికి సంబంధించిన పని చేస్తూనే ఉన్నాడు. ప్రతి జీవితో సృష్టికి సంబంధించిన పని జరపబడుతూనే ఉంది. ఎవరు ఎక్కడ వాళ్ళ కోసం పని చేయటం లేదు, సృష్టి కోసమే పని జరుగుతూ ఉన్నది. బ్రహ్మ ఆయన కన్నా ముందు జగన్మాత, అమ్మలు కన్నా ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత. జగన్మాత ఉంది అంటే జగత్పిత. వాళ్ళు మొదలుకొని వాళ్ళకి ఆధారమైనటువంటి ఆ పరమపిత పరమాత్మ అందరూ సృష్టి కోసం పనిచేస్తూ ఉన్నారు. యథావిధిగా జరిగిపోతూ ఉంది. అయితే మన దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ స్థితి భేదం చేత ఏమైంది, ఉన్నది ఒకటైతే మనం వేరేగా అనుకోవటం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నదేమో సృష్టి కోసం యథావిధిగా జరిగిపోతుంది. ఈ కీబోర్డ్ ఏదైతే ఉందో, ఈ 4కి సంబంధించిన 4 మీటర్లు గల ఈ కీబోర్డుని ఆపరేట్ చేస్తూ రెండిటి మధ్య సమత్వంగా ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి సంబంధించి రెండిటిని సమంగా సమతూకంతో ఉండేటట్టుగా పని జరిగిపోతూనే ఉంది. ఎక్కడ ఏమీ లోటు లేదు. మరి ఎందుకు ఇట్లాగా ఉంది మనకి? మన యొక్క భావం వల్ల. మన భావం ఎందుకు వచ్చింది? ఆలోచన ఎందుకు వచ్చింది? స్థితి భేదం చేత. నీరు మంచుగడ్డగా కట్టుకుంటే ఎట్లాగైతే లక్షణాలు మారిపోయినాయో, ఆ దైవము ఇట్లాగా భౌతికంగా రూపాంతరం చెందేటప్పటికి పరిమితం అయిపోయి ఈ విధమైనటువంటి ఆలోచనలు రావడం వల్ల భావంలో మాత్రం మనం అట్లా చేయటం లేదు అనుకుంటున్నాం. నా కోసం చేస్తున్నాము అన్నట్టుగా భావన కలిగేటప్పటికి ఇప్పుడేంటి, మండేన్ వరల్డ్కి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ఆ మేరకి స్పిరిచువల్ వరల్డ్ కోల్పోతున్నాము. ఇప్పుడు ఇక్కడ జరగాల్సిందేంటి? భావంలో మార్పు. వాస్తవంగా మనం ఎట్లా జరగాలో అలాగా జరుగుతూ ఉంది. అందరము సృష్టి కోసం పనిచేస్తున్నాం, కానీ మనం అనుకుంటున్నాం నా కోసము అని. దానివల్ల ఏమైంది? ఫలితాలు మనకి క్రియలు చేస్తున్నాం, ఆ క్రియలకి సంబంధించిన ప్రతిక్రియ మనల్ని మన దగ్గరికి వస్తుంది. ఆ భావం, ఇది కూడా భావమే. ఆ ప్రతిక్రియ మన దగ్గరకు వస్తుంది, మనల్ని బంధిస్తోంది అన్నది కూడా భావమే. వాస్తవంగా అక్కడ బంధింపబడటం లేదు, బంధనాలు లేవు. అమృతత్వ స్థితిలోనే ఉన్నాం మనం అందరము. కానీ ఈ భావం వల్ల ఏమైంది? ఆ ప్రతిక్రియకి సంబంధించినటువంటి ఆ ఫలాలు, కర్మ ఫలాలు మన దగ్గరికి రావటం, అవి మనల్ని బంధింపజేసి మరలా ప్రేరణ కలగజేసి మళ్ళీ ఆ పనులు చేస్తూ ఉండడం, దానికి సంబంధించిన సుఖ దుఃఖాలని పొందుతూ ఉండడం, ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ మార్పు రావాలి? భావంలో. భావంలో అంటే ఉన్న విషయం ఏంటి అని ఒక్కసారి తల ఇలాగ విదిలించి, సింహం ఒకసారి జూలు విదిలించి సుదీర్ఘంగా చూసి అప్పుడు వేటాడడానికి వెళ్తుంది అన్నట్టుగా తల విదిలించి ఏంటి అసలు అని ఒకసారి చూస్తే, ఒకసారి ఆగి ఏమిటి, ఎందుకు, ఈ 6 ప్రశ్నలు వేసేస్తే దానికి సమాధానం దొరుకుతుంది. మనం
చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే పని చేస్తున్నాం. మన కోసం పని చేయటం లేదు. అక్కడ ప్రారంభమవుతుంది మనకి ఉన్న విషయంలోకి రావడానికి. దాంతో అక్కడ తాడే ఉంది, పాము లేదు అన్న విషయానికొచ్చేస్తాం. అప్పుడు కర్మబంధాలు ఎక్కడుంటాయి? ఇంక లేవు. కర్మబంధం ఏంటి? పాము లాంటిది. లేనిది ఊహించుకుంటున్నాం మనం. అందువల్ల అవన్నీ మనకు ఉన్నట్టుగా అనిపిస్తోంది. పాము అక్కడ ఉండి భయంతో వణికిపోతున్నాం మనం. మరి మరి వాస్తవంగా అక్కడ పాముందా? మన భావనలోనే పాముంది. అక్కడ వాస్తవంగా తాడే ఉంది. ఆ తాడు స్థానంలో మనం పామని భావిస్తున్నాం. దాన్ని తద్వారా భయంలోకి వెళ్ళిపోయాం. వణికిపోతున్నాం. ఎవరో వెలుగు తీసుకొచ్చారు అక్కడికి. వెలుతురొచ్చింది. వెలుతురు పడింది దాని మీద. ఏమైందక్కడ? తాడే ఉందక్కడ. పాము అస్సలు లేదక్కడ. అరే! అని అనుకున్నాం. మరుక్షణం ఆ భయము, వణుకు మొత్తం వెళ్ళిపోయినాయి. అట్లాగే విషయం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, సృష్టి కోసమే మనం పనులు చేస్తున్నాం అన్న భావనలో మార్పు మొత్తం ఈ సంచిత కర్మ, ప్రా ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అని ఇట్లాగ 3 రకాల కర్మలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో, ఆ కర్మ ఫలాలు మొత్తం అదృశ్యం. పాము అదృశ్యమైపోయినట్టుగా. లేని పాముని ఉందగే అనుకుంటున్నాం. లేని కర్మ బంధాలను ఉన్నాయి అనుకుంటున్నాం అంతే. ఇంకా విషయం ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే మనం చేస్తున్నాం గదా! ప్రకృతికి సంబంధించి, సృష్టికి సంబంధించి చేయవలసిన విధంగా మన ద్వారా జరిగిపోతుంది మొత్తం. అంతేగాని మనం రియలైజ్ అయిపోయిన తర్వాత సృష్టి కోసం పని చేయటం, రియలైజ్ కానంత వరకు నా కోసం పని చేయటం 2 రకాల పనులుండవు సృష్టిలో. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సింది నిశితంగా. 2 రకాల పనులుండవు. ఉన్నది ఒకే రకం పని. 2 రకాల భావాలున్నాయంతే. దానికి ఈ కీబోర్డ్ ఆపరేట్ చేస్తున్నాం అన్న దానికొచ్చేస్తే, అప్పుడు మనకి ఉన్న దాంట్లోకొస్తాం. ఉన్న దాంట్లోకొచ్చామంటే, ఇంకా కర్మబంధాలు లేవు. మరుక్షణం అదృశ్యమైపోతాయి. కర్మబంధాలన్నీ తొలగిపోవటానికి మనం ఎట్లా కష్టపడాలో ఇదంతా అలాగా చేయాలి, ఇలాగా చేయాలి. ఒక పద్ధతి. కానీ ఈ ఇట్లాగా ఆలోచించండి. ఇట్లా ఆలోచిస్తే అవునా? కాదా? మీకు ఎవరికి వాళ్ళకే అర్థమైపోతుంది. ఇప్పుడు గెయిన్స్ ఇన్ ద మండేన్ వరల్డ్. భౌతిక ప్రపంచం అన్నామంటే మరి సూక్ష్మ ప్రపంచం ఆటోమేటిక్‌గా అక్కడ ఉంది అనేది తెలిసిపోతుంది. అంటే ఒక దాంట్లో మనం పొందాము అంటే, ఒక దాంట్లో లాభం పొందాము. ఒక దాంట్లో ఎక్కువ పొందాము అంటే, ఇంకొక దాంట్లో తగ్గింది అంతే. ఆధ్యాత్మిక ప్రపంచంలో తగ్గిపోయింది అనేది అర్థమవుతుంది. Some sounds in the form of words produce a required effect with which we invoke man's demand from society, while some other sounds counteract it. ఇట్లాగే ఇప్పుడు దీంట్లో ఈ 4 కీబోర్డ్‌లో ఉన్నటువంటి 4 పాయింట్‌లో ఏవైతే ఒకటి తీసుకుంటే సౌండ్. మన నుంచి ఆ మాటల ద్వారా శబ్దం ఉత్పత్తవుతుంది. ఆ శబ్దం ఏంటి? అవతల వాళ్ళ మీద అది ప్రభావం చూపిస్తుంది. అది వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని టచ్ చేసి అక్కడి నుంచి ప్రతిస్పందనగా వారి నుంచి మళ్ళీ మనకి సౌండ్‌గా మళ్ళీ మనకి ఇంకొక రకమైనటువంటిది వస్తుంది. కౌంటరాక్ట్. కొన్ని సౌండ్స్ ఏమవుతున్నాయి? In the form of words produce a required effect with which we invoke man's demand from society. అంటే మనం ఈ సమాజం నుంచి అంటే ఈ సృష్టి నుంచి మనము పొందాల్సింది అన్నట్టుగా.
మనం పొందాల్సిన వాటికి కొన్ని శబ్దాలు కొన్ని మాటలు మనం చెప్పేటప్పుడు కల్లా ఆ మాటల యొక్క శబ్దాల ద్వారా అవతల వాళ్ళ మీద ప్రభావం చూపించి అవతల వాళ్ళ మీద ప్రభావం చూపించి మనకు కావాల్సినవి పొందుతూ ఉండొచ్చు. Demand from society, while some other sounds counteract it. కొన్నేమో దానికి ప్రతిస్పందనగా మనకు వ్యతిరేకంగా రావచ్చు కొన్ని శబ్దాల యొక్క ఫలితాలు. కాంట్రాక్ట్ అంటే దాన్ని నిరోధించడం, నిష్ఫలం చేయటం. మనం ఏదైతే ఈ సమాజం నుంచి మనకి కావాల్సినవి కోరటం కోసం మనం ఏదైతే మాటల ద్వారా శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నామో ఆ శబ్ద ప్రకంపనలు produce a required effect with which we invoke man's demand from society, while some other sounds counteract it. Some numbers and colors synthesize man's mind into will, while others dissipate it into desire. అలాగే ఇదే సంఖ్య అంటే కొన్ని మనం సమాజం నుంచి మాకు ఇది కావాలి, సమాజానికి నేను ఇది ఇవ్వాలి అన్నది ఒకటి. అది సాధారణంగా జరుగుతున్నది, వాస్తవంగా యథార్థంగా జరుగుతున్నది ఏంటి? సమాజానికి నేనేమి ఇవ్వాలి అంటే ఈ సృష్టికి నేనేమి ఇవ్వాలి. సమాజం అంటే ఏంటి? సృష్టి. అంతగా మనం ఊహించలేం కాబట్టి మనకు ఎదురుగా ఉన్న ఈ సమాజము, ఈ సొసైటీ అని అనుకుంటే దానికి నేనేమి ఇవ్వాలి? దాంట్లో భాగంగా ఉన్నటువంటి నేను, ఈ సమాజంలో భాగంగా ఉన్న నేను సమాజానికి ఏమి ఇవ్వాలి అన్న దాంతో సాగిపోతుంది. మనం అట్లాగే ఇస్తున్నాం సమాజానికి. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఈ సమాజం నుంచి నేను ఇది పొందుతున్నాను, నాకు ఇది కావాలి అని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. అలా కోరేటప్పుడు కల్లా కొన్ని సౌండ్స్ ఏమో ఆ రిక్వైర్డ్ ఎఫెక్ట్ with which we invoke man's demand from society. అవి కొన్ని మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే వీడు అడిగినటువంటిది వీడికి అందజేయబడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. while some other sounds counteract it. కొన్నేమో అతనికి ఆ అడిగిన దానికి సంబంధించి అవి నిష్ఫలమై అవి మనకి అందటం లేదు, కొన్ని కాంట్రాక్ట్ అవుతున్నాయి, అవి నిష్ఫలం చేయబడుతున్నాయి. కొన్ని సౌండ్స్ అంటే మనం ఏదైతే కొన్ని శబ్దాలను ఉత్పత్తి చేస్తున్నామో మాటల ద్వారా అది సమాజం నాకేమి ఇవ్వాలి అన్న దానికి డిమాండ్కి సంబంధించి కొన్ని మనం పొందగలుగుతున్నాం, కొన్నేమో పొందలేకపోతున్నాం. అంటే మనం ఎట్లాగున్నాం? సమాజానికి నేను అన్నది కాకుండా సమాజం నాకేంటి అన్న దాంట్లో ఇలాగా ఉండేటప్పుడు కల్లా కొన్ని మనం పొందగలుగుతున్నాం, కొన్నేమో నిష్ఫలమైపోతున్నాయి. అట్లాగే సమ్ నెంబర్స్ అండ్ కలర్స్ సింథసైజ్ మ్యాన్స్ మైండ్ ఇంటూ విల్. కొన్ని సంఖ్యల ద్వారా, రంగుల ద్వారా అవి
సమన్వయించగా సంయోగం చెంది సంకలనం చెంది ఆ నెంబర్స్ కలర్స్ రెండు సంకలనం చెంది మ్యాన్స్ మైండ్ ఇన్ టు విల్, ఆ మైండ్ని ఆ మనసు బుద్ధిగా అంటే సంకల్ప శక్తిగా మారటం. మారి ఏం జరుగుతుంది, అలాగా మారుతూ ఉంది కొంతమందికి. ఏది ఈ కలర్స్ ఈ నెంబర్స్ కలిసి కొంతమంది దాంట్లో మనసు మనసు బుద్ధిగా మారుతుంది. బుద్ధి నుంచి ఆ సంకల్ప శక్తితో పనులు చేయటం జరుగుతుంది కొంతమందిలో. కొంతమందిలో వైల్ అదర్స్ డిసిపేట్ ఇట్ ఇంటూ డిజైర్, కొంతమందిలో అది కోరికగా బయటకు వస్తుంది. నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టుగా. ఆ నెంబర్సే ఆ సౌండ్సే ఆ రెండిటి యొక్క కలయికే డిజైర్ గా బయటకు వస్తుంది కొంతమందిలో. కొంతమందిలో సంకల్ప సిద్ధిగా సంకల్ప బలంగా బుద్ధిమయ కక్షలో నుంచి వాటిని సాధించుకోవటం అన్నట్టుగా, ఆ విధంగా సమాజానికి ఇవ్వటము అన్నట్టుగా అది జరుగుతుంది కొంతమందిలో. ఈ డిజైర్ అనేటప్పుడు కూడా సమాజం నుంచి నేను తీసుకోవడం ఏంటి, సమాజం నాకేమి ఇవ్వాలి అన్నట్టుగా ఇట్లాగా వస్తుంది. ఓకే, సౌండ్ నెంబర్. ఒకళ్ళలో సమాజానికి నేనేమి ఇవ్వాలి అన్నట్టుగా ఒక మంచి సంకల్పం సత్సంకల్పం కలుగుతుంది బుద్ధిమయ కక్ష నుంచి. మనస్సు యొక్క దిగువ స్థాయి నుంచి దిగువ కక్ష నుంచి డిజైర్ గా అది బయటకు వచ్చి నేనేం పొందాలి ఈ సమాజం నుంచి అన్నట్టుగా అది వస్తుంది. బుద్ధి ట్రైస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వరల్డ్ వైల్ ఇంటెలిజెన్స్ బ్రేక్స్ అప్ అండ్ డిస్కనెక్ట్స్ మైండ్ ఫ్రమ్ బుద్ధి. ఈ బుద్ధి ఏం చేస్తుంది, మనసు బుద్ధి పక్కనే ఉన్నాయి. ఈ మనసు ఏంటి, రెండు రకాలుగా ఉంది మనసు. హయ్యర్ మైండ్ లోయర్ మైండ్ అన్నట్టుగా రెండు విభాగాలతో కూడుకుని ఉన్నది. ఒక విభాగము బుద్ధికేసి ఆకర్షితం అవుతూ అటువైపుకి చూస్తోంది ఒకటి. ఒక విభాగము ఈ భౌతికత కేసి చూస్తూ పూర్తిగా భౌతిక సుఖాలు, విషయవాంఛలు, కామవాంఛలు, వీటికి సంబంధించిన కోరికలు, ఆ కోరికలు తీరకపోవటంతో ఉన్న ఆవేశాలు, పగ, ఈర్ష్య, కోపం, ద్వేషం, ఇటువంటి వాటితో కూడుకుని ఉన్నది ఈ దిగువ స్థాయికి సంబంధించిన మనసు. కామ భౌతిక శరీరాలతో కూడుకున్నది. అటువైపుకి ఆకర్షితులవుతుంది మనసు. రెండు వైపులా అటు ఇటు ఎక్కువ భాగం మనకి కామ భౌతిక శరీరాలకేసి ఆకర్షితులవుతున్న మనసే మనకి ఎక్కువ మందికి ఉంటుంది. వైల్ ఇంటెలిజెన్స్ బ్రేక్స్ అప్ అండ్ డిస్కనెక్ట్స్ మైండ్ ఫ్రమ్ బుద్ధి. దానివల్ల ఏంటి, బుద్ధి వైపు నుంచి ఇటువైపుకి ఆ బుద్ధి వైపు ఉన్నటువంటి కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోయి అంటే వేరు చేయబడి ప్రత్యేకం చేయబడి సంబంధాన్ని వేరు చేసేయటం. సంబంధం వేరు చేయటం అంటే సంబంధం ఉంటుంది కానీ యాక్టివేట్ అయినట్టుగా ఉండదు, నిద్రాణ స్థితిలో ఉంటుంది. మేల్కొన్న స్థితి ఎటువైపు ఉంది, మనసు మేల్కొన్న స్థితి లోయర్ మైండ్ కాబట్టి కామ భౌతిక శరీరాలకి సంబంధించిన విషయాలతో నిండి ఉన్నది. అంటే ఆ మేరకు ఏమైంది, బుద్ధిమయ కక్షతో కలిసి ఉండాల్సింది తగ్గిపోయింది. ఎక్కడికక్కడికి బ్యాలెన్స్. ఏదో ఒకటి వదిలేసి ఇంకొకటి పట్టుకోవడం కాదు. మనసు అటు బుద్ధితోనూ ఉండాలి, ఇటు కామ భౌతిక శరీరాలతోనూ ఉండాలి. ఈ రెండిటిని సమం చేసుకుంటూ సమతూకంతో ముందుకు కదలాలి. అట్లా కాకుండా ఏమైంది, పూర్తిగా ఇటువైపుకి ఉండేటప్పుడు కల్లా బుద్ధితో మనకి కనెక్షన్ కట్ అయిపోయినట్టు అయింది. బుద్ధి అంటే ఈ ప్రకృతి సిద్ధాంతాలకి, ప్రకృతి నియమ నిబంధనలకి, ప్రకృతి ధర్మాలకి, సృష్టి ధర్మాలకి అనుగుణంగా ఉండడము అనేది. అంటే మన స్వస్థితిని గుర్తుకు తెచ్చుకోవటం అనేది. మనం ఎలాగో ప్రకృతికి వ్యతిరేకంగా ఎవ్వరము లేము. ప్రకృతి గుణాలకి,
ప్రకృతి యొక్క నియమ నిబంధనలకి, ప్రకృతి ధర్మాలకి, ఈ ఈ సృష్టికి సంబంధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, సూత్రము ఏదైతే ఉన్నాయో, వీటన్నిటికీ అనుగుణంగానే మొత్తం నడుస్తుంది. ఎవ్వరము వ్యతిరేకంగా లేదు. అయితే మన భావనలో ఏమొచ్చింది? వ్యతిరేకంగా మనం ఉన్నాము, దానికి అనుగుణంగా మనం నడుచుకోవడం లేదు, దానికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటున్నాం. ఒరే నువ్వు పిల్లోడు ఏమంటాడు? అరే నువ్వు అట్లాగా వెళ్ళమాక అటువైపు అని అంటే నేను అటే వెళ్తాను అంటాడు వాడు. అట్లా చెప్పినందుకు ఈ పెద్దవాళ్ళతో వాడికి వ్యతిరేకత వస్తుంది. ఈ పెద్దవాళ్ళని ద్వేషిస్తూ ఉంటాడు. మరి ఇంట్లోనేమో 24 గంటలు కలిసి ఉండాల్సిన వాళ్ళు, కుటుంబ సభ్యులందరూ ఒక చోట ఉన్నవాళ్ళు. పెద్దవాళ్ళేమో ఈ వీడి కోసమనే చెప్తుంటారు, నువ్వు ఇట్లాగ వెళ్తే నీ జీవితం సుఖంగా ఉంటుంది అని. కానీ వాడికి ఏంటి? దానికి వ్యతిరేకమైనది ఏది ఉందో అది బాగుంటుంది వాడికి. కానీ దానివల్ల రాబోయే భవిష్యత్తులో వాడు ఇబ్బంది పడతాడు అన్నది వాడికి అవగాహన లేదు. దానివల్ల ఏంటి? ఇప్పుడు ఉన్న ఆ సుఖాన్ని వద్దు అంటారేంటి వీళ్ళు? నేను అట్లాగెళ్తే నాకు బాగుంటుంది కదా, నేను అటువైపు వెళ్ళొద్దు అంటారేంటి వీళ్ళు? అన్ని వ్యతిరేకిస్తారేంటి నన్ను? నా దారికి అడ్డంగా వస్తారేంటి వీళ్ళు అని పెద్దవాళ్ళ పట్ల ద్వేషం ఏర్పాటు చేసుకుంటాడు. అలా జరుగుతూ ఉంటుంది. సరే, బుద్ధి ట్రైస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వరల్డ్. బుద్ధి ఏమవుతుంది? అనుగుణంగా నడవటం అనేది. అంటే మనం ఏదైతే నడుస్తున్నామో యథార్థంగా, వాస్తవంగా దాని పట్ల మనకి మేల్కొంటాం, దాని యందు మనం మేల్కొంటాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే తాడు యందు మనం మేల్కొంటాం. బుద్ధి పనిచేస్తుంది అంటే అర్థం ఏంటి? తాడు అక్కడ ఉంది అన్న విషయం. దాంతో మిగతా పనులన్నీ చేసుకోవటం. మరి బుద్ధి ఏం జరుగుతుంది? ట్రైస్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వరల్డ్ వైల్ ఇంటెలిజెన్స్ బ్రేక్స్ అప్ అండ్ డిస్కనెక్ట్స్ మైండ్ ఫ్రమ్ బుద్ధి. కానీ ఈ లోయర్ మైండ్ కి సంబంధించి ఆ మైండ్ లో రెండో విభాగం ఏదైతే ఉందో, అందుకే మనకి సిగ్మండ్ ఫ్రాయిడ్ మైండ్ ని ఆయన రెండుగా విభజించాడు. మనకి ఆధ్యాత్మిక ఈ దివ్య జ్ఞానము కానీ, ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి కానీ, ఫిలాసఫీకి సంబంధించి కానీ ఎట్లాగైతే మైండ్ను రెండుగా విభజించారు, అట్లాగే శాస్త్రవేత్తలు కూడా ఈ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ మైండ్ని రెండుగా విభజించాడు. డాక్టర్ జకిల్, మిస్టర్ హైడ్ అని రెండు పాత్రలు ప్రవేశపెట్టాడు. డాక్టర్ జకిల్ అంటే చాలా బుద్ధితో ఈ మనస్సు కనెక్ట్ అయి ఉంటే ఎట్లా పని చేస్తుంటుందో ఉదాహరణగా ఆ డాక్టర్ జకిల్ పాత్రని సంకేతంగా పెట్టాడు. పగలంతా చాలా గౌరవనీయంగా, మర్యాదగా 10 మందికి ఉపయోగపడుతూ డాక్టర్ వృత్తి చేస్తూ, పేషెంట్లకి చక్కటి మందులు ఇస్తూ, వాళ్ళ అనారోగ్యాన్ని తొలగిస్తూ, అందరికీ సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాడు పగలు. రాత్రి వచ్చేటప్పటికల్లా హైడ్, మిస్టర్ హైడ్ పూర్తి వ్యతిరేకంగా అయిపోతాడు. సమాజం మీద కసి, ద్వేషం, పగ, అందరినీ ఎవరో ఒకళ్ళని చంపి వచ్చేస్తాడు ఆ పగతో. ఉదయానికి మళ్ళీ మామూలుగా జకిల్ అయిపోతాడు. అట్లా ఈ మనసు ఏమవుతోంది? అటు బుద్ధి వైపు, ఇటు కామ భౌతిక శరీరాల వైపు, అటు ఇటు డోలాయమానంగా అవుతోంది. అప్పుడు మనం ఏదైతే ఆబ్జెక్ట్ వరల్డ్కి సంబంధించి, ఆబ్జెక్ట్ వరల్డ్ ఈ భౌతిక ప్రపంచానికి ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు కల్లా ఇంటెలిజెన్స్ బ్రేక్స్ అప్ అండ్ డిస్కనెక్ట్స్ మైండ్ ఫ్రమ్ బుద్ధి.
అంటే ఇట్లా వీటికి సంబంధించి ఇష్ట ప్రకారం నడవటం. మనసు బుద్ధిని బట్టి నడుచుకోవటమా, కామ భౌతిక శరీరాలను బట్టి నడుచుకోవటమా? దానికంటూ ఒక ప్రత్యేకమైన ఇష్టం లేదు. వీటికి అనుగుణంగా అది నడుచుకోవటం. బుద్ధిని ఇక్కడ ఏం చేయాలి? అటు బుద్ధి, ఇటు కామ భౌతిక శరీరాలు ఈ రెండింటిని సమం చేసుకుంటూ, ఈ రెండు సిబ్బిల్లో సమంగా సమతూకంగా ఉండేటట్టు చూసుకుంటూ ఈ భౌతిక జీవితంలో, ఈ స్థూల జగత్తులో మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండాలి. దాని బదులు ఏమైంది? భౌతిక జీవితానికి ఎక్కువ అది అంటే దేహాత్మ లాగేస్తుంది ఎక్కువ. దేహాత్మకి లాగేసేటప్పుడు కల్లా ఈ లోయర్ మైండ్ ఇటువైపుకి పూర్తిగా వచ్చేటప్పుడు కల్లా హయ్యర్ మైండ్ ఆ బుద్ధికి దూరం అయిపోయినట్టయింది. అంటే జీవాత్మ ఇంకా చేష్టలుడికి అలాగా నిశ్చేష్టంగా ఉన్నట్టుగా అయిపోతాం. ఆ క్రమంలో ఏమైంది? బుద్ధితో కనెక్షన్ డిస్కనెక్ట్ అయింది. ఓన్లీ టు బి గ్రావిటేటెడ్ టువర్డ్స్ ఎనర్జీ అండ్ మ్యాటర్. ఈ కామ, ఎథరిక్ డబుల్, భౌతిక శరీరం వీటికి సంబంధించే పూర్తిగా నిమగ్నమై ఉండటం జరుగుతుంది. ఇలా జరగాలి అంటే కీబోర్డు మామూలే. కలర్, సౌండ్, షేప్, నంబర్ ఈ 4. ఏదైనా కానీ కీబోర్డు మాత్రం ఇదే. అంటే అర్థం ఏంటి? ఈ కీబోర్డుతో మనం వాస్తవంగా యథార్థంగా చూసినప్పుడు సృష్టి కోసమే చేస్తున్నప్పటికీ మన భావనలో ఇలాగ ఉండటం వల్ల భౌతికానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని అనిపిస్తుంది. వాస్తవంగా అక్కడ లేదని మనకు అనిపించడం ఇదంతా. ది occultist should know the interaction of those symbols. The occultist అంటే ఈ గుప్త శాస్త్రవేత్త అన్నట్టుగా మనకి గుప్త విషయాలు రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్న విషయాల్ని తెలుసుకునేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఏం చేయాలి? ద ఇంటరాక్షన్స్ ఆఫ్ దోస్ సింబల్స్ అండ్ దేర్ రిలేషన్ విత్ ద సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ వరల్డ్స్. ఈ 4 మీటర్లు కలిగినటువంటి ఒక కీబోర్డు ఉన్నది. దీని అటు సబ్జెక్ట్ వరల్డ్, ఇటు ఆబ్జెక్ట్ వరల్డ్, అటు ఆధ్యాత్మిక ప్రపంచం, ఇటు భౌతిక ప్రపంచం ఈ రెండిటితోనూ ఉన్న సంబంధం ఈ సింబల్స్ తో ఈ 4 మీటర్లు కలిగిన కీబోర్డుని మనం ఆపరేట్ చేస్తూ ఈ రెండింటిని సమతూకంలోకి తేవడం అన్నది అది ఆకల్టిస్ట్ చేయగలుగుతున్నాడు. అంటే ఆకల్టిస్ట్ గా మనం మారాలి అని అంటే ఇక్కడ దీంట్లో ఏముంది? మన ఎదురుగా ఉన్నది కాకుండా ఈ ఎదురుగా ఉన్న దాంట్లోనే ఏమి దాగి ఉన్నది? ఎందుకంటే మనకి ఏది చూసినా కానీ 2 విభాగాలతో ఉన్నది సృష్టి సమస్తం. దేన్నైనా పట్టుకోండి మీరు, రెండిటితో కూడి ఉన్నది. ఒకటి రూపము, మనకు కనిపించేదంతా రూప జగత్తుకి సంబంధించింది. అయితే ఆ రూప జగత్తు చిట్ట చివరిది. దాన్ని నడిపేది జీవము ఒకటి ఉంది, చైతన్యం. ఆ చైతన్యమే రూపాంతరం చెందింది. నీరు మంచుగడ్డ కట్టినట్టుగా చైతన్యమే రూపంగా మంచుగడ్డలాగా కట్టింది. కానీ మనకేమవుతుంది? రూపము సపరేట్ గా ఉన్నట్టుగా, ఈ రూపం ఒక్కటే మనకి ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఈ రూపాన్ని నడుపుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది మనకి కనపడటం లేదు. కాబట్టి మనకి కనపడని విభాగం ఏదైతే ఉందో దాన్ని మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా ఎక్కడ దృష్టి పెట్టాం? ఎందుకు ఇట్లాగా ప్రత్యేకంగా మనం అటువైపుకి తిరగాల్సిన అవసరం ఏర్పడింది? ఇప్పుడు దాకా ఇన్ని జన్మలుగా ఇటువైపు తిరుగుతూ కూర్చున్నాం. ఇక మెడ నొప్పి పెట్టింది. ఒకవైపే తిరిగి అలా కూర్చున్న మెడను ఒకవైపుకే తిప్పి కూర్చుంటే నొప్పి. ఇప్పుడు ఆ నొప్పికి మెడ ఇటు తిప్పాము. ఇప్పుడు అది నొప్పి పుట్టిన తర్వాత కానీ మెడ ఇటు తిప్పాం. ఇటు తిప్పేటప్పుడు కల్లా
సబ్జెక్ట్ వర్డ్ ఆకల్టిస్ట్ అంటే లోపల ఏది ఉందో నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్నది అది అర్థమవటం ప్రారంభించింది. దాన్ని అనుభూతి చెందటం ప్రారంభమైంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ది ఆకల్టిస్ట్ షుడ్ నో ద ఇంటరాక్షన్స్ ఆఫ్ దోస్ సింబల్స్. అంటే ఈ 4 ఒకదానితో ఒకటి ఉన్నటువంటి అన్యోన్యాశ్రయ సంబంధం, అన్యోన్య సంబంధం తెలుసుకుంటూ అండ్ దే రిలేషన్ విత్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ వరల్డ్స్. ఆ 4టికి, ఈ భౌతిక ప్రపంచానికి, ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఈ రూపానికి, ఈ జీవానికి ఉన్నటువంటి సంబంధం. రూపంతో ఈ 4టికి ఉన్న సంబంధం, జీవంతో, జీవ చైతన్యంతో ఈ 4టికి ఉన్న సంబంధం అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం. ఉన్న ఏర్పాటు ఇది ఎట్లా పనిచేస్తుంది, ఈ కీబోర్డ్ ఎలాగా పనిచేస్తుంది అంటే ముందు కీబోర్డ్ ఉంది అన్నది తెలియాలి మనకి. కీబోర్డ్ ఉంది అంటే దాన్ని ఎలాగ ఆపరేట్ చేయాలనేది ఆటోమేటిక్గా దాని మీద మనసు వెళ్తుంది. దాన్ని ఊరుకోం కదా, అది అట్లా ఇట్లా నొక్కుతుంటాం ఏదో రకంగా. అలాగ నొక్కుతూ ఉంటే ఏవో వస్తుంటాయి. మన టీవీ రిమోట్ ఉంటుంది, ఊరికే చూస్తా అది నచ్చక మళ్ళీ ఏదో నొక్కుతుంటాం, ఏవో రకరకాలుగా వస్తుంటాయి. మనం నొక్కామా అక్కడ స్క్రీన్ మీద మారిపోతుంది. అట్లా కీబోర్డు నేను నొక్కుతూ ఉంటాను. కీబోర్డ్ ఉన్నందువల్లే కదా నొక్కాము. అదే రిమోట్ లేదు అక్కడ, ఇంకా చూస్తూ ఉంటాం అది. అండ్ ద రిలేషన్ విత్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ వరల్డ్స్. ఈ 2 ప్రపంచాలతో దానికి ఉన్న సంబంధం, ఆ కీబోర్డ్కి ఉన్న సంబంధం, అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆకల్టిస్ట్ షుడ్ నో. అందుకని ఆకల్టిస్ట్ అన్నాం. మామూలు సాధారణంగా ఉన్న వాళ్ళు దాన్ని తెలుసుకోవాలి అంటే ఆకల్టిస్ట్ అయిపోతాడు, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఆకల్టిస్ట్ ముందయ్యి దాన్ని తెలుసుకోవడం కాదు, మామూలుగా ఇలా తిరుగుతున్నాం మనం పూర్తిగా భౌతిక విషయాల పట్ల ఆసక్తితో, భౌతిక ప్రపంచం ఇదే ప్రపంచం అన్నట్టుగా తిరుగుతున్నాం. మనల్ని ఆకల్టిస్ట్ అనరు, అప్పుడు భౌతికవాది అంటారు. సరే, సడన్ గా ఇదంతా ఇట్లా ఉంది కదా, దీన్ని కదిపేది ఎవరు, ఇది ఎలాగ కదులుతున్నాయి, ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎలాగ కదులుతున్నాయి అన్న ఆలోచన కలిగింది ఒక్కసారిగా. దాంతో అది రహస్యంగా నిగూఢంగా దాగి ఉంది కాబట్టి దాన్ని ఏదో తెలుసుకుందాం మనం అనిపించింది. అప్పుడు మనల్ని ఏమంటారు, ఆకల్టిస్ట్ అంటారు. మనం చేసే పనిని బట్టి మనకి ఆ పేరు పెట్టడం జరుగుతుంది. పోస్టులన్నీ ఏంటి, ఇప్పుడు మనం డ్రాట్స్మెన్ అని అన్నాం అనుకోండి, అంటే డ్రాయింగ్ గీసే వాళ్ళని డ్రాట్స్మెన్ అంటాం. అటెండర్ అని అన్నాము, అటెండర్ అంటే సహాయకుడు. అంటే ఆఫీసులో ఒక సీట్ నుంచి ఇంకో సీటుకి కాగితాలు అవి తీసుకెళ్ళడం, ఆఫీసర్ దగ్గర ఆయనకు కావాల్సినవి చేస్తూ ఉండడం, ఆ కాగితాలని ఆయన అప్రూవ్ చేసిన కాగితాలని మళ్ళీ ఆ సీటు దగ్గరికి తీసుకురావటం, ఇట్లాగా అటు ఇటు తిరుగుతూ అందరికీ సహాయకారిగా ఉండటం అటెండర్. అందుకని ఆయన అటెండరు అన్నారు. ఆ పని చేస్తున్నాడు కాబట్టి ఆ పనికి తగ్గ పేరు. అట్లాగే మనం రహస్యంగా ఏంటుంది ఇది అని ఒక ఆలోచన కలిగింది, దాన్ని తెలుసుకుందాం అనిపించింది. ఇక్కడ కూర్చున్నాం, దాని గురించి ఆ రహస్యాన్ని విప్పి చెప్పేవి ఏమున్నాయి మరి, ద సీక్రెట్ డాక్టర్ అనుకున్నాం. దాన్ని తెరిచామంటే ఆ రహస్యాన్ని మనం తెరిచినట్టు అవుతుంది. ఇప్పటి వరకు అది నిగూఢంగా దాగి ఉన్నది కాస్త మనకి బహిరంగంగా మనకి దర్శనమిస్తుంది అది. కాబట్టి ఇప్పుడు మనల్ని ఏమంటారు, ఆకల్టిస్ట్ అంటారు. ది అబౌవ్ సెడ్ సింబల్స్ ఆఫ్ 4 టైప్స్ ఏంటవి, కలర్, సౌండ్, షేప్ అండ్ నెంబర్. కలర్, సౌండ్, షేప్,
నెంబర్. ఈ 4 చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ ద 4 మోడ్స్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ద హ్యూమన్ మైండ్. ఎక్కడున్నాయి? భౌతికంగానూ ఉన్నాయి, మనకి సృష్టికి పూర్వము ఉన్నాయి, పరమాత్మ దగ్గర ఉన్నాయి. ఇవి పరమాత్మ దగ్గర నుంచి అవి కిందకు వస్తూ ఉన్నాయి. ఇది లేకుండా సృష్టి లేదు. ఈ 4 లేకుండా సృష్టి అన్నది లేదు. చిట్ట చివరికి మనకి భౌతిక ప్రపంచంలో ఎదుట మనకి ఇవి కనిపిస్తూ ఉన్నాయి వ్యక్త రూపంలో. సౌండ్, ఇప్పుడు పెద్ద బాంబు పేల్చాడు, ఆ టపాకాయ పేల్చాడు, పెద్ద సౌండ్ వచ్చింది. అంత సౌండ్ వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ సౌండ్ తత్వము అక్కడ ఉంది కాబట్టి ఈ చోటులో శబ్దముకి సంబంధించిన తత్వం ఉంది కాబట్టి ఆ శబ్దాన్ని అది ఉత్పాదించింది. అట్లాగే ఆ శబ్దాన్ని వినే తత్వం మనలో ఉంది కాబట్టి ఆ శబ్దాన్ని మనం వినగలిగాం. అలా శబ్దం అలాగా ప్రొడ్యూస్ అవుతోంది. చోటులో ప్రొడ్యూస్ అయింది, ఉత్పత్తి అయింది. మనకి అది మనం వినేటట్టుగా ఒక మెకానిజం ఏర్పాటు చేయబడి దాన్ని విన్నాము. కాబట్టి అక్కడ శబ్దము, పెద్ద శబ్దం వచ్చింది అనుకున్నాం. మనం ఏదో ఈ విషయాలు చెప్పుకుంటుంటే ఢామ్ అని పేలింది. అందరి దృష్టి అటువైపుకి వెళ్ళిపోయింది. అబ్బా అనుకున్నాం, ఏంటి ఈ పాఠం చెప్పుకుంటుంటే ఈ శబ్దం ఏంటి అని. కాబట్టి సౌండ్ అంటే ఈ చోటులో సౌండ్ అన్నది ఒక తత్వముగా ఉంది. ఆ సౌండ్ రావాలంటే షేప్, టపాకాయకు ఒక షేప్ కావాలి, ఒక ఆకారం, తర్వాత ఒక రంగు. అంటే ఇవన్నీ ఎట్లాగా ప్రకంపనలతో ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేస్తూ. ఇట్లా 4 టైప్స్ ప్రొడ్యూస్ ద 4 మోడ్స్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ద హ్యూమన్ మైండ్. ఇవన్నీ తెలుసుకునేది మైండ్ కాబట్టి ఆలోచనలకి స్థానమైంది. ముందు మైండ్ దగ్గరికి వెళ్ళి మనసు దగ్గరికి, అక్కడి నుంచి మిగతా శరీర భాగాలకి అందజేయబడుతుంది. ఆ పంచ జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి అవి అందజేయబడుతుంది. కాబట్టి ముందు మైండ్లో ఏం చేస్తుంది? 4 రకాల యాక్టివిటీస్ని, 4 రకాల పనుల్ని మనం చేసేటట్టుగా, కార్యశీలత్వంగా 4 రకాలైనటువంటి పనులు చేసేటట్టుగా అది ప్రేరేపిస్తుంది. ఏవి? అబౌవ్ సెడ్ సింబల్స్ ఆఫ్ 4 టైప్స్. ఆ 4 విధాలుగా ఉన్నటువంటి ఆ చిహ్నాలుగా ఉన్న ఏదైతే ఉందో, అంటే కీబోర్డుకి సంబంధించిన 4 మీటర్లు ఏదైతే ఉన్నాయో, కలర్, సౌండ్, షేప్ అండ్ నెంబర్. ఆ 4 కూడా 4 రకాలైన 4 విధాలైనటువంటి పనుల్ని ఈ మనసు ద్వారా చేసేటట్టుగా ప్రేరేపిస్తున్నాయి. అవి ప్రేరేపిస్తుంటే వాటిని మనం ఆపరేట్ చేసిన దానికి విధానంగా, ఆ కీబోర్డుని మనం ఆపరేట్ చేసిన దానికి విధానంగా అది పనిచేస్తుంది. మనం మళ్ళీ ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్. మనం కీబోర్డ్ని ఎలా ఆపరేట్ చేస్తాం, అది ఎట్లాగా వస్తుందో దానికి సంబంధించి మన మీద ప్రభావం చూపించి ఆ విధంగా మనం ఆ మీటర్ నొక్కడము అన్నట్టుగా చేయటం. అంటే మనం ఏ సౌండ్ రావాలో దానికి ముందే నిర్ణయం జరిగి ఆ సౌండ్ రావడానికి వీలుగా మనం ఆ మీటర్ నొక్కడం. మనం మీటర్ నొక్కిన తర్వాత సౌండ్ రావడం, ఇది మనం భౌతికంగా జరిగేది. అంటే రూప జగత్తుకి సంబంధించింది ఏంటి, మనం మీటర్ నొక్కిన తర్వాత ఆ సౌండ్ రావటం. కానీ సూక్ష్మ జగత్తు ఒకటి ఉంది కదా, దీన్ని నడిపేది. దాని నుంచి ఏంటి, ఈ సౌండ్ ఉత్పాదించడానికి ఈ మీటర్ను నొక్కు అన్నది ఒకటి. ఈ మీటర్ను మనం ఎలా నొక్కాం? ఈ మీటర్ను నొక్కు అనే ఆదేశం మనకు వచ్చింది, ఆలోచన మనకు వచ్చింది. అంటే ఈ సౌండ్ ఇక్కడ ఉత్పాదింపబడాలి అని ముందే నిర్ణయం అయిపోయి ఈ సౌండ్ ఇక్కడ ఉత్పాదింపబడాలి కాబట్టి నువ్వు ఈ మీటర్ నొక్కు అని వచ్చింది. మనం మీటర్ నొక్కాం, సౌండ్ కనపడింది.
అంటే ఇక్కడ మనకేమనిపిస్తుంది, మనం నొక్కడం వల్ల సౌండ్ వచ్చింది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఆ ఇంటర్ రిలేషన్షిప్ కూడా మనకు అర్థం కావాలి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన చేత చేయబడుతూ ఉన్నాయి. కానీ ఎట్లా చేయబడుతున్నాయి? ఆ సంఘటన అక్కడ రావడానికి వీలుగా ముందే అక్కడ నిర్ణయింపబడి, నువ్వు ఇట్లా చెయ్యి అనేటప్పుడు అలాగా చేశాం. ఇదిగో అది వచ్చేసింది. ఎఫెక్ట్ అది వచ్చేసింది. ఈ రెండిటి మధ్యన ఉన్న ఇది. మనం మామూలుగా అనుకునే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇక్కడ. మనం సాధారణంగా మనం దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. దీన్ని ఉత్పాదన చేస్తున్నాం మనం. అంటే భౌతికంగా ఏదైతే వ్యక్త రూపంలోకి వచ్చి ఎఫెక్ట్‌గా ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చేసాం అన్నట్టుగా మన మీద వేసుకుంటున్నాం. వాస్తవంగా మన ద్వారా జరిగిందది. నువ్వు నొక్కది. ఆ మీటర్ నొక్కు అక్కడ అనే ఆదేశం వచ్చింది మనకి. ఆ ఆదేశానుసారం మీటర్ నొక్కేసాం అంతే. కానీ మనకేంటి ఈ ఆదేశం వచ్చింది మనకు కనపట్లేదు. ఎందుకంటే దాంతో ఆ బుద్ధితో మన కనెక్షన్ డిస్కనెక్ట్ అయినట్టుగా మనకు అనుకుంటున్నాం. అందువల్ల ఆదేశమేమో అటునుంచి వస్తుంది. కానీ ఆదేశం వచ్చినట్టు మనకు తెలియటం లేదు. డిస్కనెక్ట్ అయింది అని అనుకున్నాం కాబట్టి. అయితే ఆదేశం వచ్చింది. ఆ ఆదేశానుసారమే మనం ఇక్కడ మీటర్ నొక్కాం. అయితే ఇక్కడ మనకేం తెలుస్తుంది? మనం మీటర్ నొక్కితే అక్కడ సౌండ్ వచ్చింది అని మనకు అనిపిస్తుంది. అంత తేడా ఉంది దీంట్లో. 4 మోడ్స్ ఆఫ్ యాక్టివిటీ ఆన్ ద హ్యూమన్ మైండ్. 4 రకాలైనటువంటి పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మనస్సు ద్వారా. నంబర్ వర్క్స్ యాజ్ పొటెన్సీ, వైల్ కలర్ వర్క్స్ యాజ్ వైబ్రేషన్, షేప్ ఆపరేట్స్ యాజ్ థాట్, వైల్ సౌండ్ ఆపరేట్స్ యాజ్ కాన్షియస్నెస్. 4 ఎంత మూలమైన ప్రాథమికమైనటువంటి మూలానికి సంబంధించినటువంటి విషయాల్లో చూడాలి. అది మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.